రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ టెస్ట్ క్రికెట్ లో నెక్స్ట్ కెప్టెన్ ఎవరు? ఆప్షన్స్ బానే ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, వీళ్ళు కాకుండా ఇంకెవరన్నానా? ఎవరికి ఇవ్వచ్చు? ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి కాస్త మాట్లాడుకుందామా? అండ్ అలాగే ఐపీఎల్ కి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఏవో వచ్చాయి. ఆర్సీబీ ప్లేయర్స్ కొంతమంది ఫిట్నెస్ గురించి అప్డేట్స్ ఉన్నాయి, దాని గురించి కాస్త మాట్లాడుకుందాం. ఇండియన్ విమెన్స్ టీమ్ ట్రై సిరీస్ గెలిచేశారు, దాని గురించి కొంచెం చర్చించుకుందాం. మనకి ఎందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టంప్ టేల్స్, నా పేరు కౌశిక్. అండ్ నెక్స్ట్ ఇండియన్ టెస్ట్ టీమ్ కెప్టెన్ ఎవరు? అసలు ఎందుకు వచ్చింది ప్రాబ్లము? రోహిత్ శర్మ హఠాత్గా నేను ఇక టెస్ట్ క్రికెట్ ఆడనని చెప్పేసిన తర్వాత కొత్త టెస్ట్ కెప్టెన్ ని ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ వదిలేసినప్పుడు T20 క్రికెట్ కూడా వదిలేస్తూ ఉంటే వదలకురా బాబు అని చెప్పారట. కానీ తను నేను వదిలేస్తా అని చెప్పాడు. దాంతో ఏం చేశారు, స్ప్లిట్ కెప్టెన్సీ మాకు వద్దు, సౌరభంగా ఉన్నారు అప్పుడు గుర్తుందా, స్ప్లిట్ కెప్టెన్సీ వద్దు అంటే వేరే వేరే ఫార్మాట్ కి వేరే వేరే కెప్టెన్స్ మాకు వద్దు అని చెప్పి ఓడిఐ కెప్టెన్సీ కూడా తీసేసుకొని మొత్తం రోహిత్ శర్మకి ఇచ్చేశారు. కాలక్రమేణా T20Is కేమో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయ్యాడు. కోర్స్ మన T20 వరల్డ్ కప్ అయిన తర్వాత రోహిత్ శర్మ గుడ్ బై చెప్పేసిన తర్వాత ఓడిఐకి తనే కెప్టెన్ గా ఉన్నాడు, టెస్ట్ మ్యాచ్ తనే కెప్టెన్ గా ఉన్నాడు. ఇప్పుడు టెస్ట్ కూడా వదిలేసరికి ఓడిఐకి రోహిత్ శర్మ, T20కి సూర్య, టెస్ట్ కి కొత్త కెప్టెన్. సో 3 ఫార్మాట్స్ కి 3 సెపరేట్ కెప్టెన్స్ ఉండబోతున్నారు ఇండియన్ క్రికెట్ టీమ్ కి. అప్పట్లో చెప్పిన దానికి ఇప్పట్లో జరుగుతానికి సంబంధం లేదు కదా. సరే, ఉన్న వాళ్ళల్లో ఎవరు పాసిబుల్ క్యాండిడేట్స్ అండ్ ఎవరిని చూస్తే మనకి మంచి క్యాప్టెన్స్ బెటర్ అనిపిస్తుంది, ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి కాస్త మాట్లాడుకుందాం. ఓకే, ఇన్ నో పర్టికులర్ ఆర్డర్. వి గోనా ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ విత్ జస్ప్రీత్ బుమ్రా. బుమ్రా చాలా కాలంగా నేను క్యాప్టెన్సీ ఇచ్చినట్టు రెడీగా ఉన్నాను చెప్పాడు. దాని వైస్ క్యాప్టెన్సీ కూడా ఇచ్చారు. ఇన్ఫాక్ట్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2 టెస్ట్ మ్యాచ్లో క్యాప్టెన్సీ కూడా చేశాడు, అద్భుతంగా చేశాడు. తను ఇచ్చిన ఒక గొప్ప స్టేట్మెంట్ ఏంటంటే, నన్ను నేను మేనేజ్ చేసుకోవడం యాజ్ ఎ క్యాప్టెన్ బాగా చేసుకోగలను, ఎప్పుడు నా బాడీ నన్ను సహకరిస్తుంది, ఎప్పుడు నా బాడీ నేను రెస్ట్ ఇవ్వాలి నాకు తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలియదు. సో ఐ కెన్ మేనేజ్ మై బాడీ వెరీ వెల్ అని చెప్పాడు. అయినా అది మాత్రమే బహుశా సరిపోకపోవచ్చు. బికాస్ ఓ 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఇప్పుడు ఇంగ్లాండ్ తోటి, ఆ 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో 5 టెస్ట్ మ్యాచ్లు ఖచ్చితంగా ఆడతాడు అని నమ్మకం ఉంటే తన క్యాప్టెన్సీ ఇవ్వచ్చు. యూజువలీ ఫాస్ట్ బౌలర్స్ కి క్యాప్టెన్సీ అందుకనే ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళ ఫిట్నెస్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. ఆస్ట్రేలియాకి ప్యాట్ కమిన్స్ ఒక ఎక్సెప్షన్, బెన్ స్టోక్స్ ఫర్ ఇంగ్లాండ్ వాజ్ అన్ ఎక్సెప్షన్, బట్ తను కూడా ఎక్కువ బ్యాటింగ్ చేసేవాడు, ఆల్రౌండర్ గా ఉన్నా కూడా టిపికల్ గా ఓ ఫాస్ట్ బౌలర్ ఎక్కువ కాలం క్యాప్టెన్సీ చేయడం చూడం మనం. అండ్ బుమ్రాతో కూడా ప్రస్తుతానికి ఇబ్బంది ఏంటంటే, తను ఈ ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా, ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళినప్పుడు కూడా 5 మ్యాచ్లు ఆడతాడా లేదా తెలీదు. దేర్ ఇస్ ఎ క్వశ్చన్ మార్క్ అరౌండ్ హిస్ ఫిట్నెస్, వర్క్ లోడ్ మేనేజ్మెంట్ చేయాలేమో అంటున్నారు. అలాంటి నేపథ్యంలో యూ నీడ్ టు హ్యావ్ లైక్ 2 క్యాప్టెన్స్ ఫర్ ఎవ్రీ సిరీస్. అది కరెక్ట్ కాదు కదా. మీరు ఒక సిరీస్ లో ఒక క్యాప్టెన్ తో వెళ్తారు బుమ్రా తోటి, కానీ తనకి ఎక్కడన్నా రెస్ట్ ఇస్తే వైస్ క్యాప్టెన్ క్యాప్టెన్ చేయాలి అంటే ప్రతి సిరీస్ లో ఇలా ఇద్దరు క్యాప్టెన్ తో వెళ్తే ఓ స్టెబిలిటీ ఉండదు. విచ్ ఇస్ వై బహుశా జస్ప్రీత్ బుమ్రా వైపు వెళ్ళకపోవచ్చు. ఐడియల్ గా తను ఫిట్ గా ఉంటే ఐ థింక్ ఈస్ ద బెస్ట్ పర్సన్ టు లీడ్ ఇండియన్ క్రికెట్ టీమ్ రైట్ నౌ. బట్ అది జరగకపోవడానికే ఛాన్సెస్ ఎక్కువ నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటారు లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. అలాగే బై ది వే, ఎక్కడ వీడియో నచ్చినా సరే యూ కెన్ హిట్ ది లైక్ బటన్, బికాస్ దట్ విల్ షో us దట్ యూ రియలీ లైక్ ఆ కాంటెంట్ అండ్ ఆటోమేటిక్గా యూట్యూబ్ ఎక్కువ మంది చూపిస్తుంది. అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక స్టంప్ టేల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ దట్ విల్ బి లాట్ ఆఫ్ మోటివేషన్, వాలిడేషన్ ఫర్ us కన్సిడరింగ్ దట్. చిన్న యాక్షనే మీకు మాకు చాలా హెల్ప్ అవుతుంది. యూ హ్యావ్ నో ఐడియా హౌ మచ్ ఇట్ హెల్ప్స్. ఆల్రైట్, సో బుమ్రా అయిపోయింది. నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరు? ది అదర్ క్యాండిడేట్ కుడ్ బి కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ గతంలో టెస్ట్ మ్యాచెస్ కూడా క్యాప్టెన్సీ చేస్తున్నాడు. అఫ్ కోర్స్ దట్ వాజ్ కైండ్ ఆఫ్ అప్పటికప్పుడు కావాలి టెంపరీగా క్యాప్టెన్సీ చేయాలంటే చేస్తున్నాడు. కానీ ఇప్పుడు రోహిత్ శర్మ రిటైర్ అయిపోయిన తర్వాత క్యాన్ కేఎల్ రాహుల్ గెట్ దట్ ఓపెనర్ స్లాట్ కన్సిస్టెంట్ గా కంటిన్యూస్ గా కొన్ని టెస్ట్ మ్యాచెస్ కి ఇస్తారా? బికాస్ ఓ క్యాప్టెన్ ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఒకటి, తన స్థానం ఫస్ట్ గ్యారంటీగా ఉండాలి ప్లేయింగ్ లెవెల్లో కదా. తను ఉంటేనేగా ఫస్ట్ ప్లేయింగ్ లెవెల్లో క్యాప్టెన్ ఏది. కేఎల్ రాహుల్ ఉంటాడా ఉండడా, మిడిల్ ఆర్డర్ ఓపెనరా, ఈ కన్ఫ్యూజన్ లోనే మొత్తం పుణ్యకాలం గడిచిపోయింది ఇప్పటి వరకు. సో ఆ కేఎల్ రాహుల్ కనుక నీకో స్లాట్ ఇస్తున్నావు, ఈ స్లాట్ నీదే నువ్వే ఉంటావు అంటే హీ కుడ్ యాక్చువల్లీ బి అ డీసెంట్ క్యాప్టెన్. కాకపోతే కేఎల్ రాహుల్ ఆల్రెడీ 32-33 సంవత్సరాలు, తనకి ఇప్పుడు క్యాప్టెన్సీ ఇచ్చినా కూడా ఇంకొక 2 ఏళ్ళు ఈ సైకిల్ ఇచ్చినా కూడా ఈ సైకిల్ అయిపోయేసరికి 35. అంటే ఈ సైకిల్ టైంలో మరి WTC సైకిల్ అయిపోయే లోపల కొత్త క్యాప్టెన్ ని గ్రూమ్ కూడా చేయాలి. 2 ఏళ్లకు మాత్రమే ఎవరికైనా క్యాప్టెన్సీ ఇస్తారా, కొంచెం లాంగ్ టర్మ్ ఆలోచిస్తారా? ఆ లాంగ్ టర్మ్ అంటే 5-6 సంవత్సరాలు కనీసం, అది మీడియం టర్మ్. ఓ 10 ఏళ్ల పాటు లాంగ్ టర్మ్ అంత ఆలోచించలేకపోయినా కూడా 5-6 సంవత్సరాలు కనీసం క్యాప్టెన్ గా ఉండే క్యాండిడేట్ కావాలి. ఇవి ఆలోచిస్తే మేబీ కేఎల్ రాహుల్ వైపు వెళ్ళరేమో. బట్ ఐఎమ్ హోపింగ్ దట్ క్యాప్టెన్సీ ఇవ్వకపోయినా కేఎల్ రాహుల్ కి కన్సిస్టెంట్ గా ఆడే అవకాశం అయితే ఇండియన్ టీంలో ఇప్పటికన్నా దొరకాలి. హీ డిజర్వ్స్ ఇట్. ఆ ఓపెనర్ స్లాట్ తనకి ఇచ్చేసినా తప్పేమీ లేదని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. ఇంకొక ఆప్షన్,
రిషబ్ పంత్ నో టెస్ట్ మ్యాచెస్లో ఈజ్ అ సర్టనిటీ. టెస్ట్ మ్యాచ్లో బాగా పర్ఫామ్ కూడా చేస్తాడు. ఓన్లీ ప్రాబ్లం రిషబ్ పంత్ తోటి తను ఈ మధ్యకాలంలో ఐపీఎల్లో చేస్తున్న క్యాప్టెన్సీ పెద్దగా ఇంప్రెస్ చేయలేదు ఎవరిని కూడా. సో అది గనక మనసులో పెట్టుకుంటే T20 ఫార్మాట్లోనే క్యాప్టెన్సీ ఇంత గొప్పగా చేయలేదు కాబట్టి టెస్ట్ మ్యాచెస్లో చేయగలడా అన్న ఒక క్వశ్చన్ ఏమైనా ఉందా? నౌ ద లాస్ట్ టైమ్ ఈ హ్యాడ్ వికెట్ కీపర్ వాజ్ క్యాప్టెన్ వాజ్ మహేంద్ర సింగ్ ధోని. తన అడుగుజాడలోనే నడిచే రిషబ్ పంత్ బ్యాటింగ్ ఎక్స్ట్రాడినరీగా చేస్తాడు. టెస్ట్ మ్యాచెస్లో ఈజ్ కైండ్ ఆఫ్ ఫినామినల్. బయట దేశాల్లో కూడా సెంచరీస్ కొట్టున్నాడు, మ్యాచెస్ గెలిపించున్నాడు. సో దట్ వే ఈజ్ అ షోర్ షాట్ మెంబర్ ఇండియన్ టీంలో. ఆ క్రైటీరియా అయితే టిక్ చేస్తాడు. కానీ ఆ క్యాప్టెన్సీకి కావాల్సిన స్మార్ట్స్ ఉన్నాయా లేదా సెలక్షన్ కమిటీ చూస్ చేసుకోవాలి. ఇది రిషబ్ పంత్ విషయం. నౌ ది అదర్ ప్లేయర్ అండ్ మోస్ట్ లైక్లీ క్యాండిడేట్ ఇస్ శుభ్మన్ గిల్. ఓడిఐ ఫార్మాట్లో ఆల్రెడీ వైస్ క్యాప్టెన్ చేశారు. నంబర్ 3 స్పాట్లో తను ఎలాగో కంటిన్యూస్గా ఆడిస్తున్నారు. 11లో ఖచ్చితంగా ఉంటాడని ఒక నమ్మకం. కాకపోతే తన పైన ఉన్న ఒక విమర్శ ఏంటంటే ఏషియన్ కండిషన్స్లో కాకుండా వేరే ఇతర ఏ దేశాల్లో కూడా ఇప్పటిదాకా సెంచరీ స్కోర్ చేయలేదు. సో యాజ్ ఎ క్యాప్టెన్ ఉంటూ, యాజ్ ఎ బ్యాటర్ ఉంటూ, నంబర్ 3లో బ్యాటింగ్ చేస్తూ మీరు కనుక కన్సిస్టెంట్గా రన్ స్కోర్ చేయకపోతే, ఆ మ్యాచ్ విన్నింగ్ 100s రాకపోతే బ్యాట్ నుంచి, దెన్ యూ మైట్ బికమ్ ఎ లయబిలిటీ. అంటే క్యాప్టెన్ కాబట్టి ఆడించాలి అన్నొక సిచ్యువేషన్ క్రియేట్ అయ్యే ప్రమాదం ఉంది శుభ్మన్ గిల్ని క్యాప్టెన్ చేస్తే. బట్ ఉన్న అన్ని ఆప్షన్స్ కన్సిడర్ చేసి శుభ్మన్ గిల్కే ఆ అవకాశం ఇస్తారేమో అన్నట్టుగా అందరూ అనుకుంటున్నారు. అండ్ ఐ ఆల్సో థింక్ హీ మైట్ బి గివెన్ ది క్యాప్టెన్సీ. నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఐడియల్ ఫస్ట్ చాయిస్ ఫర్ మీ ఇస్ బుమ్రా, బట్ తన ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయి. సెకండ్ చాయిస్ ఫర్ మీ ఇస్ కేఎల్ రాహుల్, బికాస్ తను 2 ఏళ్ల పాటు అయితే ఖచ్చితంగా చేయగలడు అండ్ గ్రూమ్ చేయొచ్చు శుభ్మన్ గిల్ని. అంత లోపల తను ఇతర దేశాల్లో, ఆ సేనా దేశాల్లో కూడా రన్ స్కోర్ చేయడం స్టార్ట్ చేస్తే తను కన్సిస్టెంట్గా టీంలో ప్లేస్ డిజర్వ్ చేస్తాడని ఎస్టాబ్లిష్ అయితే తనకి క్యాప్టెన్సీ ఇవ్వచ్చు నేను అనుకుంటున్నాను. బట్ నేనేమనుకుంటే ఏం జరుగుతుంది? ఇట్ హార్డ్లీ మ్యాటర్స్. మీరేమనుకుంటే లెట్ మీ ద కమెంట్స్. ఆఫ్ కోర్స్ మీరేమనుకున్నా కూడా పెద్ద ఫరకేం పడదు. ఇక్కడ మన BCCI సెలక్షన్ కమిటీ వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో అదే ఖరారు అవుతుంది ఫైనల్గా. అండ్ వాళ్ళు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అనౌన్స్ చేస్తారు ఎవరు న్యూ క్యాప్టెనో. కొంతమంది ఇక్కడ శ్రేయస్ అయ్యర్ని క్యాప్టెన్ చేయొచ్చు అంటున్నారు. శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇదే పాయింట్, ఎవరన్నా క్యాప్టెన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేయింగ్లోనే గ్యారంటీగా ఉండాలి కదా. ఉంటే వాళ్ళని క్యాప్టెన్ చేయొచ్చు, లేకపోతే చేసే అవకాశమే లేదు. విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ ఇస్తే సరిపోతుంది 2 ఏళ్లకి అనుకునే వాళ్ళకి. విరాట్ కోహ్లీ ఆడతాడో లేదో కూడా క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. ఇప్పుడు టెస్ట్ క్రికెట్కి ఆడను, గుడ్ బై చెప్పేస్తాను BCCIకి చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. BCCI వాళ్ళేమో మందలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఒక సీనియర్ ఇండియన్ క్రికెటింగ్ ఫిగర్ని వెళ్ళి మాట్లాడమన్నారట. ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ అ ర్యాండమ్ గెస్ ఇట్ కుడ్ బి సచిన్ టెండూల్కర్, బికాస్ విరాట్ కోహ్లీ సచిన్ వైపు ఒక ఐడల్గా భావిస్తారు కాబట్టి తను చెప్తే బహుశా మాట ఏమన్నా వింటాడేమో సచిన్ అడిగారేమో. బికాస్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఇస్ అజిత్ అగర్కర్, హ్యాపెన్స్ టు బి వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ సచిన్ టెండూల్కర్. సో ఇది నా ఊహాగానం అనమాట. అంటే ఎవరి స్కెచ్లో వేసుకుంటారు కదా, నేను వేసుకున్న స్కెచ్ ఇది. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, విరాట్ ఆడతాలేదు తెలియదు, ఆడిన క్యాప్టెన్సీ తీసుకుంటలేదు తెలియదు. లేటెస్ట్గా చూసిన ఇంకో ఆర్టికల్ అంటే జస్ప్రీత్ బుమ్రా నా క్యాప్టెన్సీ వద్దు, ఆ రేస్లో నుంచి నన్ను నేను బయట తీసేసుకుంటా అని చెప్పాట. విచ్ మీన్స్ దట్ ప్రాబ్లీ ద 3 candidates శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ అండ్ కేఎల్ రాహుల్, ముగ్గురులో ఎవరో ఒకరు క్యాప్టెన్ అవుతారు. మీరు ఎవరు క్యాప్టెన్ అవుతారు అనుకునే లెట్ మీ ఇన్ ద కమెంట్స్. అది అర్థం అవుతుంది మనకి. బేసికలీ జనాలు ఏమనుకుంటున్నారు, ఒక పల్స్, ఒక సెన్స్ అర్థమవుతుంది మనకి. ఓకే, దట్స్ ది క్యాప్టెన్సీ ఇష్యూ. ఎవరికి ఇవ్వచ్చు, పాసిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఇది కాకుండా ఐపీఎల్కి సంబంధించిన అప్డేట్స్ అని చెప్పడం కంటే కూడా ఇన్ఫర్మేషన్ అని చెప్పడం బెటర్, బికాస్ ఇంకా కన్ఫర్మేషన్ ఏం రాలేదు. ఇన్ఫర్మేషన్ ఏంటంటే 3 cities చేసే ఆలోచన ఉంది. అండ్ 16వ తేదీన ఫ్రైడేన తిరిగి మళ్ళీ స్టార్ట్ చేస్తారేమో అని చెప్పేసి టాక్స్ ఉన్నాయి. మెజారిటీ డబుల్ హెడర్స్ చేసేసి ఆ లీగ్ ఫేజ్ మొత్తం అంతా ఫినిష్ చేయడానికి, తర్వాత ఆ ప్లే ఆఫ్స్ ఉంటాయని, మే 30 కల్లా ఫినిష్ చేయాలి అన్న ఒక ప్లానింగ్ నడుస్తోంది అని విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన పొగడ్త. ఐఎమ్ క్లారిఫైయింగ్ ఇట్ రైట్ నౌ, ఇట్స్ నాట్ కన్ఫర్మ్ న్యూస్. నా తలపైన గన్ను పెట్టకండి తర్వాత నువ్వు చెప్పావుగా కాదు, ఇది బయట నుంచి నేను సోర్స్ చేసిన ఇన్ఫర్మేషన్. ఇప్పటిదాకా దిస్ నో కన్ఫర్మేషన్ అరౌండ్ ఇట్. ఇది ఇలా ఉంటే ఆర్సీబీకి వాళ్ళ కెప్టెన్ రజత్ పటిదార్ ఈ బ్రేక్ ఏదైతే ఉందో దానిలో తన ఫింగర్ నుంచి రికవర్ అవుతున్నట్ట. లాస్ట్ టైం దే వాజ్ అ పాసిబిలిటీ దట్ జితేష్ శర్మ క్యాప్టెన్సీ చేసే అవకాశాలు ఉన్నాయట. బికాస్ ప్రీవియస్ గేమ్ తను ఆడకపోవడానికి ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఎవరు? రజత్ పటిదార్. సో తను రికవరీ అవుతున్నాడు, బాగానే ఉంది. కానీ జాష్ హేజల్వుడ్ ఇస్ గాన్ బ్యాక్ టు ఆస్ట్రేలియా, తను వెనక్కి రాకపోవచ్చు అంటున్నాడు. లీడింగ్ వికెట్ టేక్ ఫర్ ఆర్సీబీ దిస్ సీజన్ సో ఫార్. షోల్డర్ ఇంగిల్ ఉంది, దాని నుంచి రికవర్ కాలేదు. ఆ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా ఉంది కాబట్టి క్రికెట్ ఆస్ట్రేలియా తనని రెస్ట్ తీసుకోమని చెప్తున్నారని చెప్పేసి టాక్. సో తను రాకపోతే దాట్ విల్ బి అ హ్యూజ్ బ్లో ఫర్ ఆర్సీబీ. మరి చూడాలి దాంతో ఎలా కోప్ అవుతారో. ఎంగిడి వచ్చి ఒక మ్యాచ్లో 3 వికెట్స్ 2 వికెట్స్ తీసుకున్నాడు, కానీ ఈజ్ ఈ that quality of a bowler? Maybe not, but you'll have to make do with what you have. Now చాలా మంది ఫారెన్ ప్లేయర్స్ బయటికి వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయారు. అందరినీ 13వ తారీఖు కల్లా వెనక్కి పిలుచుకోండి అని టీమ్ ఫ్రాంచైజీస్కి చెప్పేసినట్టుగా కూడా వార్తలు. ఇది ఇలా ఉంది.
ఇది కూడా తీసి పక్కన పెడదాం, కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మళ్ళీ ఏం జరుగుతుందో. ఇది కాకుండా ట్రై సిరీస్ ఒకటి జరిగింది. ఇండియా, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా విమెన్ ఆడారు. దాంట్లో ఇండియా దాదాపుగా అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చి శ్రీలంకతో ఒక మ్యాచ్ ఓడిపోయారు లీగ్ ఫేజ్ లో. బట్ ఫైనల్స్ లో అగైన్ శ్రీలంకని ఓడించారు, కంఫర్టబుల్ గా ఓడించారు. స్మృతి మాంధన సెంచరీ స్కోర్ చేయడం, తర్వాత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఒక 40 odd runs, జెమిమా రాడ్రిగ్స్ ఒక 40 odd runs, ఓపెనర్ ప్రతీకా రావల్ తన ఒక 30 odd runs స్కోర్ చేయడం. అండ్ ఇలా ఇన్ఫాక్ట్ హర్లిన్ దేల్ కూడా 40 చిల్లరంతో స్కోర్ చేసింది. ఇలా మొత్తం కలిపి 300 పైగా స్కోర్ చేశారు, భారీ స్కోర్ చేశారు ఫైనల్స్ లో. అండ్ బౌలింగ్ విభాగానికి వస్తే అక్కడ అమన్జోత్ కౌర్ తను ఒక 3 వికెట్స్ తీసుకోవడం, స్నేహ రాణా దాస్ 4 వికెట్లు తీసుకోవడం, 97 పరుగులతో మ్యాచ్ గెలిచేశారు. కంఫర్టబుల్ గా మ్యాచ్ గెలిచారు, ట్రై సిరీస్ సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో స్మృతి మాంధన హస్ బికమ్ ద థర్డ్ హైయెస్ట్ సెంచరీ మేకర్ విమెన్స్ క్రికెట్ ఓడిఐస్ లో. ఇండియా తరఫున ఆబ్వియస్లీ షీ ఇస్ ద హైయెస్ట్, బట్ అఫ్ కోర్స్ ఇప్పుడు వరల్డ్ విమెన్స్ క్రికెట్ లోనే నంబర్ 3 స్పాట్ లో ఉంచుతాను. దాట్స్ ది లిటిల్ అప్డేట్ ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ విమెన్స్ క్రికెట్. ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది, అదేంటో చెప్పనా? యుఏఈ ఇంకా ఖతార్ మ్యాచ్ ఆడుతున్నారంట, వరల్డ్ కప్ క్వాలిఫైర్స్, ఏషియా కప్ క్వాలిఫైర్స్. దాంట్లో T20 ఫార్మాట్ లో, దాంట్లో 10కి 10 మంది యుఏఈ ప్లేయర్స్ రిటైర్డ్ అవుట్ అయిపోయారంట. అమ్మాయిలు 192 ఎంతో కొట్టారు ఓపెనర్స్ ఇద్దరు. దాని తర్వాత ఇంకా చాలు, వర్షం పడేలా ఉంది, డిక్లేర్ చేయడానికి లేదుగా. లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్ లో మీరు టెస్ట్ మ్యాచ్ లో అయితే ఇన్నింగ్స్ డిక్లేర్ చేయొచ్చు, 4 feet చేయొచ్చు, ఇక్కడ లేదుగా. సో ఏం చేశారంటే ఓపెనర్స్ ఇద్దరు వెళ్ళిపోయారు, తర్వాత 3 and 4 బయటకు వచ్చారు, వచ్చి క్రీజ్ దగ్గర వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు రిటైర్డ్ అవుట్. తర్వాత 2 ఇద్దరు చప్పున వస్తూనే ఉన్నారు, క్రీజ్ దగ్గర పరిగెత్తుని వచ్చి వెనక్కి వెళ్ళిపోయారట. అలా 8 మంది రిటైర్డ్ అవుట్, డక్అవుట్. వీళ్ళ సైడ్ 8 మంది. ఖతార్ తిరిగి బ్యాటింగ్ వచ్చిన వాళ్ళు 7 డక్అవుట్, వాళ్ళు 29 ఆల్అౌట్ అయిపోయారు ఈవెన్చువల్ గా. దాంతో చాలా పెద్ద మార్జిన్తో గెలిచారు, 15 మంది డక్అవుట్ అయ్యారు. ఎప్పుడు ఎవరు చూడలేదు ఇలా 10కి 10 మంది రిటైర్డ్ అవుట్ అవడం. వింతలు జరుగుతూ ఉంటాయి, బట్ స్మార్ట్ థింకింగ్, బికాస్ వర్షం పడే సూచనలు ఉన్నాయని గమనించి ఉన్న స్కోర్ చాలు అనుకుని అందరినీ రిటైర్డ్ అవుట్ చేశారట. క్విక్ థింకింగ్ బై దేర్ కోచ్ అండ్ కెప్టెన్. అండ్ దాంతో ఇలాంటి ఒక వింత కూడా చోటు చేస్తుంది అనమాట. సో ఇలాంటి వింతలు, ఇలాంటి క్రికెట్ న్యూస్లు, ఇలాంటి స్పోర్ట్స్ న్యూస్ అన్ని మీ దగ్గరికి రావాలి అంటే మీరేం చేయాలి? ఆ లైక్ బటన్ కొట్టి సబ్స్క్రైబ్ సమ్టైల్స్ చేసుకోవాలి. ఆ పని మీరు చేసి పెడితే మేము మీతో పాటు జాయిన్ అయి ఉంటాం, కమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా సెలవు, అడియోస్ అమిగోస్.